దేవునికి స్తోత్రము, దేవాదేవునికి వందనములు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. చూడండి, ఈ లోకంలో చూసుకున్నట్లయితే అనేక మంది మన యొక్క మొర్ర వారు ఆలకించకపోవచ్చు. కొన్ని సమయాల్లో మనకున్నటువంటి పరిస్థితిని బట్టి, మన బాధలను బట్టి ఎదుటివారికి చెప్పుకుంటూ ఉంటామో, వింటనట్టుగా ఉంటారు కానీ వారు చెవిని పెట్టరు. కొన్ని సమయాల్లో వారు మనసు పెట్టి వింటారు, అంటే వారికి సమయము చక్కగా ఉన్నప్పుడు. దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. దేవాతి దేవుడు సర్వ సృష్టికర్త. భూ ప్రపంచం మీద, ఈ ప్రపంచంలో 750 కోట్ల పైగా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా అనేకమంటి సమస్యలు. పోనీ ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అంటే 750 కోట్ల పైన సమస్యలు. సృష్టికర్త ఆయన ప్రతి ఒక్కరి యొక్క సమస్య ఆలకించేవాడే. అయితే తగిన సమయమందు ఆయన మనకు ఉత్తరం ఇస్తాడు. తగిన సమయమందు మన మొర్ర ఆయన ఆలకిస్తాడు. అంతేగాని మనకిలాగా చెవిన పెట్టకుండా పెడ చెవిని పెట్టేసి తర్వాత మరలు ఎప్పుడైనా చెప్తుంటే అయ్యో నేను మర్చిపోయానే అనేటువంటి దేవుడు కాదండి మన దేవుడు. ఒక ప్రణాళిక ఉంచాడు మన మీద. ఒక ప్లాన్ ప్రకారంగా మనల్ని నడిపిస్తున్నాడు దేవుడు. ఆయన పట్టుకుని, ఆయన మీద ఆనుకొని, ఆయన చిత్తానుసారంగా మనం నడుచుకోవాలి. అది దేవుని యొక్క బిడ్డలకి తగినటువంటిది. ఇదిగో ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 6వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. మనం ఇప్పుడు కూడా దేవుని యొక్క వాక్యాన్ని కానీ, సమయాన్ని కానీ, ఆయన యొక్క పనిని కానీ మనం వ్యర్థపరచకూడదు, వ్యర్థము చేయకూడదు, వృధా చేయకూడదు. చూడండి, 2వ వచనంలో చూస్తే, అనుకూల సమయమందు నీ మొర నాలకించి తిని. ఆయన అంటున్నాడు, అనుకూల సమయమందు నీ మొర ఆలకించి తిని. అవును కదా, అనుకూల సమయమందు ఆయన మన మొర్ర ఆలకిస్తాడు. మనం ఎప్పుడైతే నిండు హృదయముతోటి, పూర్ణ హృదయముతోటి పాపాన్ని విడిచిపెట్టి సంపూర్ణంగా ఆయన్ని ఆరాధిస్తామో, ఆయన పాద సన్నిధిలోకి వెళ్ళి మనం మొర్ర పెడతామో, ఇదిగో నీ మొర్ర నేను ఆలకించి తిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. ఎప్పుడు రక్షించాలో రక్షించేవాడు ఆయన. ఆ రక్షణ దినమందు మనల్ని రక్షిస్తాడు. ఎందుకు? పాతాళంలోకి వెళ్ళకుండా, పాపములో పడిపోకుండా మనల్ని రక్షిస్తాడు ఆయన. అంటే ఆయనకి మనం మొర్ర పెట్టాలి, మొర్ర పెడుతూనే ఉండాలి. ఇదిగో నేను ఇదే మిక్కిలి అనుకూల సమయం అంటున్నాడు. నీ మొర్ర నేను ఆలకించి తిని, రక్షణ దినమందు నేను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము. మనం రేపు చేద్దాంలే, తర్వాత చేద్దాంలే, దేవుని సన్నిధిలోకి వచ్చి వారం వెళ్దాంలే అని రకరకాలుగా అనుకుంటాం, నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము. ఆ అనుకూలమైనటువంటి సమయాన్ని మనం ఎందుకు వృధా చేయాలి? మనం దేవునికి మొర్రపెట్టినట్లయితే, ఏ సమయాన్ని మనం వ్యర్థపరచకుండా ఉండినట్లయితే, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము. ఇదిగో ఇదే రక్షణ దినము. ఇప్పుడే ప్రభువా నన్ను రక్షించునయ్యా. ఇదిగో ఇంతవరకు నేను ఈ లోకంలో నేను జీవించానయ్యా, పాప జీవితాన్ని అంటుకుని నేను జీవించాను ప్రభువా. ఇదిగో నేను పవిత్రుడిగా, నీ బిడ్డగా నేను ఉండాలనుకున్నానయ్యా. నీవు నా తండ్రివయ్యా, నన్ను స్వీకరించు, నీ రక్షణలోకి నన్ను నడిపించు అని నిజంగా అడిగినట్లయితే, ఇదిగో ఇదే రక్షణ దినము, మనల్ని రక్షించే దినము. ఇదే రక్షణ దినం, ఇదే మిక్కిలి అనుకూల సమయము. నేను నీ మొర్ర ఆలకించి తిని అంటున్నాడు. చూడండి, మా పరిచర్య, ఎవరో అపోస్తలుడైన పౌలు గారు అన్నారు, మా పరిచర్య కొరింథీయులతో అంటున్నాడు ఆయన. మా పరిచర్య నిందింపబడకుండు నిమిత్తము ఏ విషయంలోనైనాను అభ్యంతరమేమియో కలుగ చేయక. అవును, మనం పరిచర్య చేస్తున్నామంటే ఎవరు కూడా అభ్యంతరపరచకూడదు, ఎవరిని అభ్యంతరపరచకూడదు. మనము
దేవుడి మీద ఆధారపడాలి, మనం ముందుకు కొనసాగిపోవాలి. ఇదిగో మిమ్మల్ని ఎవ్వరు కూడా మేము అభ్యంతరపరచలేదు. శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును. చూడండి, అపోస్తలుడైన పౌలు గారు ఎన్ని శ్రమలు అనుభవించాడండి. ఆయన నిజంగా ప్రభువారు మాట్లాడినప్పుడు, ఇదిగో నీవెవరు అని అడిగినప్పుడు, ఇదిగో నీవు హింసిస్తున్నటువంటి ప్రభువుని అన్నప్పుడు, ఆయన ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినము అనుకున్నాడు. తప్పు తెలుసుకున్నాడు, మారాడు, గొప్ప పరిచర్య చేశాడండి. ఆయన భారము కలిగినటువంటి విశాలమైనటువంటి విశ్వాసముతోటి ఇదిగో ఆ నిర్దోషమైనటువంటి ఆ పరిచర్య చేశారు అపోస్తలుడైన పౌలు గారు. శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును. ఏమండి, ఎన్ని ఇరుకులండి ఆయనకి, ఎన్ని శ్రమలండి. ఇదిగో దెబ్బలు ఆయన్ని కొట్టేసి చంపేసినట్టుగా ఎంత భయంకరంగా చేశారండి ఆయన్ని. చివరికి ఇంకా ఆయన మీద బట్టలు కూడా లేనటువంటి స్థితి, వస్త్రహీనుడైపోయి. చూడండి, అంతియొకలో ఉన్న నుండి, ఇకోనియల నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకుని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయిననుకుని పట్టణము వెలుపలికి అతన్ని ఈడ్చిరి. అంటే ఎన్ని దెబ్బలు తిన్నాడండి ఆయన. ఒకటి తక్కువ కొరడా దెబ్బలు, 40 కొరడా దెబ్బలు, అలాగా 5 సార్లు తిన్నాడంటే, ముమ్మార్లు బెత్తముతో తిన్నాడంటే, రాళ్లతో కొట్టబడ్డాడంటే, ఇవన్నీ కూడా భరించాడండి. ఇదే మిక్కిలి అనుకూల సమయము. ఇదే సమయము నేను దేవుని యొక్క పరిచర్య చేయడానికి, దేవుని కొరకు నేను అర్పించుకోవటానికి నాకు ఈ లోకం కాదు, ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా నాకు పెంటతో సమానము అని ఎంచుకున్నాడండి. మనం ఆ పెంటనైతే పవిత్రంగా చూసుకుంటున్నాం, పవిత్రమైనవేమో పెంటగా ఎంచుకుంటున్నాం. అయ్యో, మన మనోనేత్రాలు తెరవబడాలి. ఏది మంచిది, ఏది చెడ్డది మనం గ్రహించుకోవాలి. అందుకే నా వెనకొన్నవన్నీ మరిచి నేను ఇదిగో నా ముందున్నటువంటి విశ్వాసానికి కర్త అయినటువంటి ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని చూసుకుంటూ నేను ముందుకు కొనసాగిపోతున్నాను. ఎందుకు? వెనకాల ఏమున్నాయి? ఎన్నో హింసలు, శ్రమలు, దెబ్బలు ఎందులో, చెరసాల్లోనూ ఎక్కడ కూడానండి. ఈయన ఎక్కడున్నా సరే పరిచర్య ఆప్ చేయలేదు. చివరికి చెరసాల్లో వేసినా సరే పాటల రూపంలో వాక్యాన్ని బోధించేసి వారి హృదయాన్ని తెరిచాడు. చెరసాల ఎందును, అల్లరిలోను, ప్రయాసములోను, జాగరములోను, ఉపవాసములోను మిగిలిన ఓర్పు గలవారమై. క్రైస్తవులంటేనే ఓర్పు కదండి. మనకు ఓర్పు ఉండాలి. ఓర్పు లేదు, మన ఇష్టానుసారంగా మాట్లాడేస్తూ ఉంటాం అనేక సార్లు. ఓర్పు ఉండాలి. ఇదిగో ఓర్పు గలవారమై పవిత్రతతోనూ జ్ఞానముతోనూ మనం ఎప్పుడు కూడా ప్రభువారు ఒక మాదిరికరంగా మనం జీవించి మనకు చూపించి వెళ్ళాడు. ఎంత పవిత్రంగా ఆయన జీవించాడండి. ఆయన కూడా మానవ స్వరూపాన్ని ధరించుకుని వచ్చాడు. ఆయన మనకి ఎటువంటి శ్రమలు వచ్చినాయో అటువంటి శ్రమలనే ఆయన ఎదుర్కొన్నాడు. కానీ అందులో పడిపోలేదు, కానీ వాటిని జయించాడు ఆయన. ఇదిగో దేవుని యొక్క వాక్యం చేస్తుంది, పవిత్రతతోనూ జ్ఞానముతోనూ దీర్ఘశాంతముతోనూ దయతోనూ. దీర్ఘశాంతం ఉండాలి, దయ ఉండాలండి. ఒకరి పట్ల మనం దయ చూపించేవారుగా ఉండాలి. ఒకానొక సమయంలో గృహంలో ఉన్నటువంటి వారందరినీ కూడా క్రైస్తవులు అంటే చాలు లాక్కుని మరి ఈడ్చి కొట్టేవాడు. అలాంటిది ఈడ్చుకుని వెళ్ళి ఊరవతల పడేసినా సరే నెమ్మదిగా కలిగాడు. కనికరం వదిలేశాడు ఇంక అన్నీని. లేకపోతే పూర్వకాల మనిషి అయితే తిరగబడకూడదునేమో పౌలు గారు, కానీ అట్టి రీతిగా చేయలేదు. మనకెప్పుడు కూడా దీర్ఘశాంతం ఉండాలి, ప్రేమ ఉండాలి, పవిత్రత మేను కాపాడుకోవాలి. మనం ఆ ప్రేమను కనపరుచుకోవాలి. మనం మనుషుల కొరకు కాదు, కానీ ఆ దేవుని ప్రేమ కనుక మనం కనపరుచుకున్నట్లయితే ఎదుటివారు గ్రహిస్తారు. దీర్ఘశాంతము, ఇదిగో దయతోనూ పరిశుద్ధాత్మ వలనను నిష్కపటమైన ప్రేమతోనూ. ఈ దినాల్లో ప్రేమిస్తున్నారంటే కపటమైన ప్రేమ, ఏదో ఆశించేటువంటి ప్రేమ, దొంగ ప్రేమ, అబద్ధపు ప్రేమ,
మోసగించే ప్రేమ, అనేక రకమైన డంబపు కలిగినటువంటి ప్రేమ అండి. కానీ అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులతో చెప్తున్నాడు, ఇదిగో నిష్కపటమైనటువంటి ప్రేమ. కపటము లేదు ఆ ప్రేమలోను. క్రీస్తు వారు చూపించింది. మనం ఇంకనూ పాపులమై ఉండగానే ఆయన మరణించాడంటే ఆయన ప్రేమ ఎట్టిదో చూపించాడు మనకి. మరి మన ప్రేమ ఎటువంటిది? పైకి మాటలు చెప్తున్నాం, క్రియలు లేవు. నోటికొచ్చినట్లుగా నువ్వు ఇష్టం, నీ బిడ్డలు ఇష్టం, మీరు అందరూ ఇష్టమే అని మాట్లాడతాం మనం, కానీ మన క్రియలు సరిగ్గా లేవు. కపటమైనటువంటి ప్రేమ, దుష్టుని యొక్క ప్రేమది. ఆ విధంగా ఉండకూడదని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. చూడండి, నిష్కపటమైన ప్రేమతోనూ సత్యవాక్యము చెప్పుట వలనను. ఇవన్నీ ఎప్పుడు మనం పొందుకుంటామండి? ఆ పవిత్రత ఎప్పుడు వస్తుంది? ఆ నిష్కపటమైన ప్రేమను ఎప్పుడు పొందుకుంటాము? దీర్ఘశాంతము, దయ ఎప్పుడైనా మనం పొందుకుంటామో? జ్ఞానముతోనూ. ఇదిగో సత్యమైనటువంటి వాక్యాన్ని ఎప్పుడైతే మనము పాటిస్తామో, సత్యమైనటువంటి వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటామో, సత్యమైనటువంటి వాక్యాన్ని నేర్చుకుంటామో, సత్యం ఇదిగోండి ఇందులో ఉన్నాయి. కళ్ళ కబుర్లు, ఏదో లేనిపోని మాటలు, ఈ లోకానుసారమైనటువంటి మాటలు కాదండి. సమయం చాలా కొద్దిగా ఉన్నది మనకి. దినములు చెడ్డవు గనక ఏవేవో మాటలు చెప్పడం కాదు, కానీ ఉన్నది వాక్యం చదివేసి చెప్పినా పర్లేదు. మనం నేర్చుకునేటువంటి వారు గొప్పవారం కాదు ఎవ్వరును. భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరము కూడా నేర్చుకునేటువంటి వారమే. 40 సంవత్సరాలైనా 80 సంవత్సరాలైనా ఎన్ని సంవత్సరాలైనా దేవుని ముందు మనం చిన్న బిడ్డలమే. మన వయసుని బట్టి నేను చాలా సీనియర్ అని అనుకోకూడదు. మనం ఎప్పుడు కూడా దేవునిలో మనం ఎప్పుడు చిన్న బిడ్డలమే. అందుకే అపోస్తలుడైన పేతురు గారు ఏమంటున్నారు? మా భక్తి చేతనని, మా శక్తి చేతనను నిలబడిన వీడిని చూసి మీరు మమ్మల్ని ఎందుకు తేరి చూస్తున్నారు? మా శక్తి కాదు, మా భక్తి కాదు అంటున్నాడు. ఆ శృంగారపు దేవాలయం వద్ద ఉన్నటువంటి ఆ కుంటివాడిని లేపినప్పుడు వారు ఆ విధంగా అన్నారంటే మనం ఎంతటి వారు అండి? అపోస్తలులు. పేతురు గారి యొక్క నీడ పడితే చాలు రోగులు స్వస్థపరచబడిపోయారు. అంత శక్తి ఉన్నదండి వారిలో. పరిశుద్ధాత్ముడు, పవిత్రత, నిష్కపటమైనటువంటి ఆ పరిచర్య, ప్రేమ, ఇదిగో సత్యమైనటువంటి ఆ వాక్యం ఉన్నది. అదే మొదట దినాల్లో అపోస్తలులు ఏదైతే బోధించారో అదే బోధ జరగాలి. దాన్ని పాడు చేయడానికి కొంతమంది కూడా వచ్చారు మధ్యలోని చెరుసలేములో నుండి పాడు చేయడానికి, పాడు చేశారు కూడా. ప్రియ సోదరి సోదరులారా, మనం అట్టి రీతిగా కాకుండా ఇదిగో సత్యమైనటువంటి ఆ వాక్యం చెప్పుట వలన, దేవుని బలము వలనను కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి, ఆ సత్యవాక్యాన్ని మనం ఎప్పుడైతే కనుక పొందుకుంటామో, ఇదిగో కుడి ఎడమల ఆ నీతి ఆయుధాలను మనం కలిగి ఉంటాం. మనలో ఎప్పుడు అవినీతి ఉండదు, మనలో ఎప్పుడు అన్యాయం ఉండదు, మనలో ఎప్పుడు అక్రమం ఉండదు, మనలో ఎప్పుడు కూడా ద్వేషాలు, పగలు, కోపాలు, తాపాలు ఉండవు. ఎవరేమన్నా సరే మనం ప్రేమిస్తాం, అరే మనందరం దేవుని బిడ్డలమే అని. కానీ దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నాం, మనం పిలిపించుకుంటున్నాం, కానీ మనలో ప్రేమ ఉండలేదు, మనలో దీర్ఘశాంతం ఉండలేదు, మనలో శాంతి ఉండలేదు, మనలో జ్ఞానం ఉండలేదు, ఇదిగో సత్యమైనటువంటి ఆ వాక్యం ఉండలేదు. అది మనం నేర్చుకోవాలి. ప్రభువా నీ సత్యాన్ని, ఎందుకంటే ఆ సత్యంలో జీవం ఉంది, ఆ జీవమే లోకానికి వెలుగై ఉన్నది. ఆయన సత్యవంతుడు, ఆ సత్యవంతుడిలో జీవం ఉన్నది, ఆ జీవమే వెలుగై ఉన్నది. ఇదిగో అదందరికీ వెలుగునిస్తుంది. ఈ సత్యాన్ని కనుక మనం నేర్చుకున్నట్లయితే ఆ వెలుగును పొందుకుంటాం, వెలుగునిచ్చేవారిగా మనం ఉంటాం. ఇదిగో ఆ నీతి ఆయుధాలు కలిగి ఘనతల వలనను సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితుల్లో మమ్ముని మేమే మెప్పించుకొనిచున్నాము. వేరే వాళ్ళు మెప్పించే అవసరం లేదు, మనకు మనమే తప్ప ఎవడో పొగడాలి మనల్ని, ఎవడో ఎత్తేయాలి అని మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు. చూడండి వారు ఏమంటున్నారు, నిజంగా పరిచారకులమై ఉండి అన్ని స్థితుల్లో మమ్ముని మేమే మెప్పించుకొనిచున్నాం. మేము మోసగాండ్రమై ఉండినట్లుండి సత్యవంతులము. మేము మోసగాళ్ళగా ఉన్నామేమో, కానీ మేము సత్యవంతులము. తెలియబడిన వారమై ఉండినట్లుండి మాకు తెలియనట్లుగా మేము ఉన్నామేమో, బాగుగా తెలియబడిన వారము. చూడండి కొంతమంది చూస్తారు, ఏమీ తెలియదు ఇతనికే అనుకుంటాం, కానీ తర్వాత తెలిసేది అన్నీ తెలిసిన వారు. కానీ
చనిపోచున్న వారమై ఉన్నట్లుండి ఇదిగో బ్రతుకుచున్న వారము. చనిపోయినటువంటి వారిగా ఉంటున్నాం, కానీ మేము బ్రతుకుచున్నాము ఆయన్ను చూస్తూ. శిక్షింపబడిన వారమై ఉండినట్లుండి చంపబడిన వారము, దుఃఖపడిన వారమై ఉండినట్లుండి ఎల్లప్పుడూ సంతోషించు వారము. చూడండి, పేతురు గారు వారందరిని కూడా కొట్టినప్పుడు బెదిరించారు. మరి ఇదిగో యేసు నామంలో మీరు ఎప్పుడు కూడా వాక్యం చెప్పకూడదు ఆ నామంలో అన్నప్పుడు ప్రభువు కొరకు ఆ హింసలను వారు సంతోషంగా స్వీకరించి ఆ శ్రమల్ని సంతోషించుకుంటూ వెళ్ళిపోయారండి. ఇదిగో మేము ఏడుస్తున్నా సరే సంతోషించేవారిగా మేము ఉన్నాం. మనం కూడా ఆ విధంగా ఉండాలండి. దేవుని యొక్క వాక్యం ఎంతో విలువైనది, అమూల్యమైనది, శ్రేష్టమైనది. మనల్ని మనం పరీక్షించుకున్నట్లయితే ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఇదే సమయంలో కనుక దేవుని తట్టు మనం తిరిగినట్లయితే ఇదిగా ఆయన సెలవిస్తున్నాడు. దరిద్రులమై ఉండినట్లుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించే వారము, ఏమియూ లేని వారమెట్లుండి సమస్తము కలిగిన వారము. ఓ కొరింథీయులారా వినండి, దేవుడు గొప్ప దేవుడు. మనం మారాలి. ఇదే మిక్కిలి అనుకూల సమయము, మీ మొర నేను ఆలకించాను అంటున్నాడు. కనుక మనందరము కూడా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా నడుచుకుందాం. ఆయనకు మొరపెట్టేవారుగా, ఆయన మీద ఆధారపడేవారుగా, పవిత్రమైనటువంటి నిష్కపటమైనటువంటి ఆ ప్రేమను కలిగి దేవుళ్ళ ముందుకు కొనసాగరుగా ఉందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవానికి స్తోత్రములు ప్రభా. ఇదిగో తండ్రి, ఈ దినాన్ని ప్రభా నీ మొర నేను ఆలకించి తిని ఇదే మిక్కిలి అనుకూల సమయము, నేను నీకు సమస్తమును కలుగు చేస్తాను దేవా. ఇదే రక్షణ దినం అంటున్నా ప్రభా. అవును ప్రభా, మమ్మల్ని రక్షించేవాడు నీవే, మా పోషకుడు ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా, మా సమస్తమును నీవే ఉన్నావు దేవా, మా ఆదరణకర్త. నీకు వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి, అనేక మంది బిడ్డలు అనారోగ్యంగా ఉన్నారు, మీరు ముట్టండి, స్వస్థపరచండి. ఇదే మిక్కిలి అనుకూల సమయము, నీ మార్గంలో నడిపించండి అయ్యా. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది బిడ్డల ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి. వరద బాధితులు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ సహాయం మాకు మెండుగా అనుగ్రహించి తండ్రి, నీ వాక్యానుసారంగా సత్యాన్ని అనుసరించి మేము జీవించే భాగ్యం మాకు అనుగ్రహించమని క్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.